మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ సర్కిల్ నాగారం దమ్మాయిగూడ ప్రధాన రహదారి దుస్థితిపై తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నాయకులు సమావేశమై ఆందోళన వ్యక్తం చేశారు. 4-5 సంవత్సరాలుగా రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యార్థులు, వృద్ధులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే గట్కేసర్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదములు. నా పేరు గండ్ర కమలాకర్ పటేల్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ. నేను నాగారం దమ్మాయిగూడ ప్రధాన రహదారి గుంతలుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజు వేల మంది ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో గుంతలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పడిపోతామో తెలియని పరిస్థితి. నేడు నాగారంలో టీఆర్పీ పార్టీ మున్సిపల్ శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గండ్ర కమలాకర్ గారు, రామ్ నరసన్న గారు, సాయి గారు, నేను రాచమల లక్ష్మయ్య అండ్ లక్ష్మణ్, నేను ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కార్మిక విభాగ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే చాలా అధ్వానంగా